నమస్తే అండి, మీ పేరు? నా పేరు జి మణిబాబు అండి. మణిబాబు గారు. ఆయ్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చి 5 నెలలు అవుతుంది కదా, ఎలా ఉందంటారు? బాగుందండి, బ్రహ్మాండంగా ఉంది. ఇంకా ఎదరెదరు ఇంకా ఎన్నో పథకాలు పెట్టారు, అమలు పరుస్తారు, చేస్తారు ఈ ప్రభుత్వం. గత ప్రభుత్వం లెక్క కాదు. గత ప్రభుత్వం అంటే ఇంకా నాశనం. అంత ఓ రోడ్లు లేవు, ఏమి లేవు. ఇప్పుడున్న ప్రభుత్వానికి అన్ని పనులు చేస్తారు. మన అమరావతిని అభివృద్ధి చేస్తారు. ఓకే. ఇవి చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు ఉంటాయి. బాగుంటుందండి, చాలా బాగుంటుంది. నేను తెలుగుదేశమే. ఓకే. ఓకే. అంటే గత ప్రభుత్వంలో నాశనం అంటే ఏ విధంగా నాశనం చేశారు ఏంటి? ఏ విధంగా నాశనం అంటే ఏం జరిగినాయండి, ఏయో పథకాలు అవి పెట్టారు కానీ అభివృద్ధి ఏమి లేదు. రోడ్లు అయితే దారుణం. ఇప్పుడు ఇదిగోండి, మళ్ళీ ఆయన చంద్రబాబు నాయుడు గారు మొన్న చెప్పారు కదండి, ఓకే. మా ఈస్ట్ వెస్ట్ కూడా రోడ్లు అన్నీ చేయమని. అన్నీ చేస్తారు. ఒకటి నడుస్తుంది కదండి, కంగారు పడవలసిన పని ఏం లేదు. బాబు గారు ఎప్పుడు అభివృద్ధి కోసం, మంచి పనుల కోసమే చేస్తుంటారు ఆయన. మరి గత ప్రభుత్వంలో ఎప్పుడు చూడలేదు మీరు అభివృద్ధి అన్నది? అభివృద్ధి అనేది ఏముందండి, రోడ్లు ఉన్నాయా, గుంతలు, గోతులు, ఎంతోమంది తిరగబడిపోయి బళ్ళు కానీ ఆటోలు కానీ అన్నీ తిరగబడిపోయి ఎంతోమంది చనిపోయారు. మరి ఈయన వచ్చాక మారిందంటారు? మారింది కదండి, మరి పెన్షన్ పెంచారు. ఇప్పుడు గ్యాస్ కూడా డబ్బులు పడుతున్నాయి. మరి గత ప్రభుత్వంలో పథకాలు కులం భేదం చూడకుండా అందరికి ఇచ్చామని చెప్పేసి అంటూ ఉన్నారు కదా. ఏమన్నా మరి ఎవరికి ఇచ్చారేంటో, మాకైతే ఏమి రాలేదు, మేమేం పెట్టలేదు. గత ప్రభుత్వంలో పథకాలు అందుకోలేదా మీరు ఏమైనా? మేమేం అందుకోలేదు. మరి ఇప్పుడు పరిపాలన విధానం ఏ విధంగా ఉండేది అంటారు? పరిపాలన విధానం అంటే ఏమైనా అడిగితే పనులు చేసేవారా లేదా అప్పుడు? లేదండి, ఏం పనులు ఏం జరగలేదు. అంతా ఈ పథకాల్లోనే చూపించాడు కానీ ఆయన అభివృద్ధి అనేది ఏం జరిగింది. చదువుకున్న వాళ్ళకి ఏమైనా ఉద్యోగాలు తీసాడా? చదువుకున్న వాళ్ళు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసి పిల్లల్ని తీసుకెళ్ళి వాలంటీర్ల కింద పెట్టాడు. అది ఒక ఉద్యోగాలేనా? మరి వాలంటీర్ వ్యవస్థ అన్నది ప్రజలకు ఉపయోగకరంగా ఉంది, మంచిదే అని పెట్టేసే అని చెప్పేసి అన్నారు కదా. వాళ్ళకు ఉపయోగపడేదేమోలే. ఈ ఇంటికాడ ఇలా తెలుగుదేశం, వాళ్ళ ఇంటికాడ బీజేపీ ఇది నడుస్తుంది అని ఏమన్నా అందించేవారేమో. మంచి చేయడానికి రాలేదంటారా? ఏం చేయాలంటే ఏం చెప్తామండి, బాబు గారు చేస్తారండి. పవన్ కళ్యాణ్ ఎలా చేస్తున్నారు గెలిచాక? పవన్ కళ్యాణ్ కూడా చేస్తారు. అంటే పవన్ కళ్యాణ్ మీద విమర్శలు వస్తున్నాయి కదా, పవన్ కళ్యాణ్ పరిపాలన చేత కట్టలేదండి. ఏమండి, అందరికీ మన మన ఏపీలో 6 కోట్ల మంది అనుకోండి, 6 కోట్ల మంది ఒకళ్ళకే, 6 కోట్ల మంది ఒకళ్ళకే ఉండరు, అటు ఉంటారు ఇటు ఉంటారు. అలాగా ఏదో అంటుంటారు, మంచి చేసినా నచ్చదు కొంతమందికి, మంచి చేసినా చెడ్డ అంటారు. అది గత ప్రభుత్వం మీద అయితే బాగుందంటారు. చాలా బాగుంది, 100%. ఓకే.